హాయ్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఈరోజు హెల్పింగ్ ఆర్ట్స్ కోసం ఒక విషయం చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మీకు తెలుసా, విశాఖ జిల్లాలో నాతవరం, గొలుగొండ, నర్సీపట్నం, అలాగే కాకినాడ జిల్లాలో కోటనందూరు మండలాల్లో, ఈ 4 మండలాల్లో విద్యాభివృద్ధికి హెల్పింగ్ ఆర్ట్స్ విశేషమైన కృషి జరుగుతుంది. ఎంత కృషి అంటే, ఒక బడికి వెళ్ళినటువంటి పిల్లలు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు ఆడతారు, పాడతారు, ఆటలు విపరీతంగా చెమట కారిపోయేలాగా ఆడుతూ ఉంటారు. నిజమే, ఆటలు చాలా అవసరం, కానీ వాళ్ళు ఆటలే సర్వస్వం కాదు. ఇంటికి వచ్చిన పిల్లలకు ఆ బడిలో చదివిన రిపీట్ చేస్తూ కొత్త విషయాలు వారికి మైండ్కి ఎక్కించే ప్రయత్నం చేస్తుంది హెల్పింగ్ ఆర్ట్స్. నిజంగా నేను ఫిజికల్గా ఈ మాటను చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే ఈ ప్రాక్టికల్గా చెప్పగలుగుతున్నాను. మేము నాతూరు మండలంలో నేను ఒక జర్నలిస్ట్గా, ఒక విలేకరుగా పనిచేస్తున్నాను. అయితే అంత మాత్రమే కాదు, గడిచిన 3 సంవత్సరాల క్రితం హెల్పింగ్ ఆర్ట్స్ టీం వారు నా దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమాలు చేయడంలో దీనిపై ఉన్నటువంటి ఆసక్తిని చూసి నన్ను ఈ ఆర్గనైజేషన్లో ఒక ప్రతినిధిగా నియమించి నా చేత కొన్ని వర్క్స్ చేస్తున్నారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ, ఎందుకంటే అలాంటి సేవా కార్యక్రమాలు చేసే అనుభవం నాకు ఎంతో ఇష్టం. అందుకనే వారితో చేతులు కలిపి నేను ముందుకు సాగుతున్నాను. ఈరోజు మా గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలు చాలా దీనస్థితిలో, వారి పేదరికం కొంత, ఆర్థిక ఇబ్బందులు కొంత, వారికి సరైనటువంటి డైరెక్షన్ ఇచ్చేది ఎవరూ లేరు. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే, గవర్నమెంట్ బడిలో చదువుతున్నారు, ఇంటికి వస్తున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు, ఏదో చేస్తున్నారు. క్లాసులు ప్రతి సంవత్సరం క్లాసులు పెరిగిపోతున్నాయి. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి అంటూ 3rd, 4th, 5th, 6th, 7th ఇలాగ వెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళలో నాలెడ్జ్ పవర్ అనేది ఏమాత్రం కూడా ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు. కానీ హెల్పింగ్ ఆర్ట్స్ వారి జీవితాలను మార్చడానికి చక్కని ప్లాన్ చేశారు. మారుమూల గ్రామాల్లో ట్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఒక్క నాతవరం మండలంలోనే 17 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారుగా ఈ నాతవరం మండలంలోనే 400 మంది చిల్డ్రన్స్కి వారు చదువు చెప్పిస్తున్నారు. ఎంత గొప్ప విషయం! ఇక నర్సీపట్నంలో, కోటనందూరు మండలంలో, అలాగే ఈ మండలాలన్నీ కూడా సభవరం మండలంలో ఒక గ్రామంలో కూడా ఈ సెంటర్ ఏర్పాటు చేశారు. విశాఖ సిటీలో కూడా ఒక సెంటర్ ఏర్పాటు చేశారు. ఇలాగా భవిష్యత్తులో ఏపీలో అనేక ప్రాంతాలను వారు దత్తత తీసుకుని ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ కోసం పరితపిస్తున్నారు. రియల్లీ గ్రేట్. అలాంటి ఆర్గనైజేషన్లో నేను ఉండడం, ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా నేను పనిచేయడం చాలా గర్వపడుతున్నాను. మీ పిల్లల్ని హెల్పింగ్ ఆర్ట్స్ సెంటర్ ఉంటే తప్పగా పంపించండి. అక్కడ మీ పిల్లల చదువుకి ఒక బంగారు బాట వేస్తున్నారు. జనరల్ నాలెడ్జ్ పెంచుతున్నారు. నాలెడ్జ్ డిపార్ట్మెంట్ వారు నాలెడ్జ్ని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. అంతేకాదు, వారు చేయవలసిన పనులు ఆ చిన్న వయసులో వారు ఏం చేయగలరో దాని మీద ఒక చక్కని అవగాహనకు వారు కలిగిస్తున్నారు. వారిలో ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీసుకొస్తున్నారు. ఇలాంటి విషయాల పట్ల హెల్పింగ్ ఆర్ట్స్ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంది. అందుకే నేను హెల్పింగ్ ఆర్ట్స్, ఐ లవ్ యూ హెల్పింగ్ ఆర్ట్స్, ఆ సంస్థను నేను ప్రేమిస్తున్నాను, ఆ సంస్థలో నమ్మకంగా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. మా వీడియో నోటిఫికేషన్